ఏ పార్టీల లేని స్వేచ్ఛ ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నదబ్బా. పెద్ద లీడర్ల కాంచి కార్యకర్తల దాకా ఎవ్వరు ఏదైనా మాట్లాడొచ్చు. పలానది నచ్చితే నచ్చిందని, నచ్చకుంటే నచ్చలేదని బరాబర్ చెప్పొచ్చు. కాకుంటే పార్టీలుండి ఏది మాట్లాడినా కడుమోలు సై అనే తట్టుండాలి. పార్టీ కండువ కప్పుకొని పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడితే నడవదు కదా. అందరి సంగతి మాకు తెలియదు కానీ ఇప్పుడైతే గీ ముచ్చట చూడుర్రి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీలకే సస్పెండ్ చేసింది కాంగ్రెస్. అంటే ఈ కాంచెలి కాంగ్రెస్ లీడర్ కాదు, ఈ పార్టీ తోటి ఏ లింక్ ఉండదు అన్నట్టు. పార్టీ లైన్ దాటిండట. మళ్ళా బీసీ రిపోర్ట్ వచ్చిన కాంచెల్లి నెరి తొండి సర్వే దొంగలు అనుకుంటా బాజాబ్తా మాట్లాడిండు, రిపోర్ట్లనే గాలబెట్టిండు. ఓ కులాన్ని తక్కువ చేసి మాట్లాడిండని లొల్లి కూడా ఆయే. ఇట్లెందుకు మాట్లాడినావో చెప్పమని నోటీసులు పంపితే సప్పుడు చేస్తలేడట. నిన్న కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం వచ్చింది, ఇలా సస్పెండ్ అయ్యిండు. ఆయన వాడిన భాష ఆ కాయిదాలు చింపేసి తీరు పట్ల ఏఐసీ చాలా తీవ్రంగా పరిగణించారు. బీసీల గురించి ఎక్కువ మాట్లాడిండు కదా. కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. హీడో ముచ్చట యాద్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఎందరో ఎన్నో అన్నారు, ఎన్నో మాటల. కొందరికి నోటీసులు కూడా పంపలేదు, పంపిన వాళ్ళు జవాబునే చెప్పలేదు. వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసిరనే చర్చ నడుస్తోంది. చూడాలి మరి దీని మీద మల్లన్న ఏమంటాడు.